ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఘనంగా శ్రీ కళ్యాణ వెంకన్న సాక్షాత్కార వైభవోత్సవం. శ్రీనివాస మంగాపురంలో స్వామి అమ్మవార్లకు స్నాపనం. ఆండాళ్ళ అమ్మవారికి ట్రస్ట్ ఫండ్ ఉత్సవం. శ్రీ గోవిందరాజస్వామి వారికి తిరుచి ఉత్సవం. కంచర్ల గోపన్న సంకీర్తన సృజన. భక్త రామదాసు బందీఖానా. గోల్కొండకోట చెరసాలపై ప్రత్యేక కథనం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజైన శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో కనుల పండుగగా జరిగిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి స్నపనం భక్తులను మంత్రముగ్ధులను చేసిందే. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం ఉదయమే చేసుకున్నాం. చాలా ఆనందంగా అనిపించింది. మేము మొక్కున్నాం భగవంతునితో మొత్తం భారతదేశంలో పరిస్థితులన్నీ కూడా చక్కగా ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధానుల్లో స్వామివారి ఆలయాన్ని నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పం ఉంది. మహారాష్ట్రలో కూడా ఆ సంకల్పాన్ని పూర్తి చేయడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. తర్వాత మహాలక్ష్మి టెంపుల్ నుంచి కొల్హాపూర్ నుంచి ఉన్నటువంటి ఆ ట్రైన్ ఫెసిలిటీస్ని దానికి ఎక్కువ మల్టిప్లై చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నాం. తిరుపతి పుణ్యక్షేత్రంలో శనివారం ఆండాళ్ళ అమ్మవారికి ట్రస్ట్ ఫండ్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీ గోదాదేవి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వార్లు వేరువేరు తిరుచులపై ఊరేగుతూ టీటీడీ పెద్దజీయర్ స్వామి మఠానికి వేంచేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై నైవేద్యాలను అందజేసి వైభవంగా ఆస్థానం జరిపారు. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ భక్తుల కల్పతరువుగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అనుగ్రహిస్తున్న అమ్మవారి ఆలయం దైవనామస్మరణతో మార్మోగింది. అమ్మవారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. సౌభాగ్యప్రదాయిని కనకదుర్గమ్మకు భక్తులు పసుపు, కుంకుమ, వస్త్రం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీరామునిపై గుండెల్లో కొండంత భక్తి నింపుకున్న పరమభక్తుడు శ్రీ భక్త రామదాసు. పిడుబాకులు ఒళ్లంతా గాయాలు చేస్తున్న ఇసుమంతైనా చెరగని తరగని భక్తి గోపనది. ఆ భక్తికి ముగ్ధుడైన శ్రీరామచంద్రుడు కంచర్ల గోపనను భక్తరామదాసుగా మార్చాడు. ఆ భక్తుడు 12 ఏళ్ల పాటు ఖైదుగా ఉన్న చెరసాల హైదరాబాద్ గోల్కొండ కోటలో భక్తికి సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. ఆ విశేషాలు చూద్దాం. పవిత్ర గోదావరి తీరాన దక్షిణ అయోధ్యగా అలరారుతున్న భద్రాచల క్షేత్రాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు భక్త రామదాసు. జీర్ణ దశలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించాలని పోకల దమ్మక్క అనే భక్తురాలి విన్నపానికి కంచర్ల గోపన్న చలిస్తాడు. గోల్కొండ నవాబు కొలువులు తహసీల్దారుగా పనిచేస్తున్న గోపన్న శ్రీరామనామ సంకీర్తనా గానం చేస్తూ ఊరూరా తిరిగి ఆలయానికి విరాళాలు సేకరించాడు.
అయితే ఆ విరాళాలు సరిపోకపోవడంతో శిస్తు నుంచి కొంత మొత్తాన్ని ఆలయ నిర్మాణానికి వినియోగించారనే ఆరోపణలపై తానీషా నవాబు గోపన్నను చెరసాలలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. భక్తరామదాసు ఖైదీగా ఉన్న ఆ చెరసాల భాగ్యనగరంలోని గోల్కొండ కోటలో ఉంది. ఖైదీగా రామదాసు తానీషాకు బందీగా ఈ రాతి కట్టడంలోని పగలు రాత్రి భేదం తెలియకుండా గడిపింది ఈ చెరసాలలోనే. నిరంకుశ ప్రభువుగా దుర్భేద్యమైన కోటగోడలు ఈ భక్త శిఖామణికి రాముని పట్ల ఉన్న విశ్వాసాన్ని చెదరనీయలేదు. మొక్కవోని దీక్షతో చెరసాలలోని గోడలపై సీతారామ లక్ష్మణుల చిత్రాల్ని చిత్రించుకుని బాధ, కోపం, ఆక్రోశంతో కూడిన భక్తితో భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ 12 ఏళ్ల పాటు ఈ చెరసాలలో గడిపాడు. బండరాళ్ల నడుమ పచ్చని మొక్క చిగురించినట్లు రామదాసు క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం రామనామ స్మరణతోని ఈ దీర్ఘ చతురస్రాకారపు బందికానాలో రామనామమే శ్వాసగా కాలాన్ని గడిపాడు. చారిత్రాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్న భక్త రామదాసు బందిఖానాను నిత్యం ఎంతో మంది సందర్శిస్తూ ఉంటారు. ఒకప్పటి ఈ బందిఖానా కూలిన కోట గోడల నడుమ రామదాసు భక్తికి నిలువెత్తు తార్కాణంగా నేటికీ నిలిచి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పావన కృష్ణా తీరాల్లో పుష్కర పనులను వేగవంతం చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పుష్కర పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే విఐపి, ఇరిగేషన్, దుర్గా, పున్నమి ఘాట్లలో భక్తులు స్నానాలు చేసే విధంగా సౌకర్యాలను కల్పిస్తున్నారు. చిత్తూరులోని పలు ఆలయాలలో ఆషాఢమాస పూజలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గిరింపేట శ్రీ దుర్గాదేవి ఆలయం, గురప్పనాయుడు వీధిలోని శ్రీ అంకాళమ్మ ఆలయం, శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయాలలో అమ్మవార్లకు భక్తులు విశేష ఆరాధనలు నిర్వహించి ఆలయ ప్రాంగణాల్లో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢమాసం సందర్భంగా పలు అమ్మవార్ల ఆలయాలలో శాకంబరీదేవి పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి దీవెనలు అందుకున్నారు. ఆ పూజా విశేషాల సమాహారం మీకోసం. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలను వేడుకగా జరుపుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పలు రకాల కాయకూరలు, పండ్లతో విశేష అలంకరణ చేసి పూజలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖపట్నం శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం పూజలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 20 రకాల ఆకుకూరలు, కాయకూరలతో శాకంబరీదేవిగా అమ్మవారిని కొలువు తీర్చి విశేష ఆరాధనలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతపురం పాత ఊరిలోని శ్రీ నిమిషాంబికాదేవి ఆలయం ఆషాఢమాస శోభతో కనువిందు చేసింది. నిమిషాంబిక అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులను కటాక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. వివిధ రకాల కూరగాయలతో హారాలు తయారు చేసి అమ్మవారికి ధరించారు. శాఖాల్లో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తున్న నిమిషాంబికాదేవికి భక్తులు ప్రణమిల్లారు. అమ్మవారి వాహనమైన సింహాన్ని బెండకాయల హారంతో అలంకరించి హారతులిచ్చారు. కరీంనగర్లోని కట్టా రాంపూర్ శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు పూర్తి చేసిన అర్చకులు యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ, సుదర్శన హోమం, పూర్ణాహుతి తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు మనోహరంగా నిర్వహించారు. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో వేడుకగా సాగిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పంచామృతాభిషేక సేవ భక్తులను తన్మయులను చేసింది. విశాఖపట్నం చౌట్రీ ప్రాంగణంలో శ్రీ జగన్నాథ స్వామివారి దశావతార దర్శన మహోత్సవం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఇందులో భాగంగా 2వ రోజున జగన్నాథుడు కూర్మావతారమూర్తిగా దర్శనమిస్తూ భక్తుల హారతులు అందుకున్నారు. సుభద్ర, బలభద్ర సహిత కూర్మావతారంలో కొలువైన స్వామివారిని షోడశోపచార పూజలతో సేవించిన భక్తులు ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలంలోని శ్రీ శ్యామ సుందర స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. లోక కళ్యాణార్థం ఆలయంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సంకల్ప దీక్షతో భక్తులు స్వామి అమ్మవార్లను కుంకుమార్చనతో సేవించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం.
కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం. 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణం వందే పుష్కరం. త్వరలో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని పలు ఆలయాలు ఉత్సవ శోభతో కనువిందు చేశాయి. జంటనగర వాసులు అమ్మలగన్న అమ్మ జగజ్జననికి మంగళ నీరాజనాలు అర్పించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తెలంగాణలో అత్యంత ప్రాచీనమైన మహంకాళి మందిరంలో సామూహిక కుంకుమార్చన జరిగింది. 17వ శతాబ్దంలో గోల్కొండను పరిపాలించిన తానీషా వద్ద సైన్యాధ్యక్షుడు, మంత్రిగా పనిచేసిన శ్రీ అక్కన్న మాదన్నలు శాలిబండ సమీపంలోని హరిబౌలిలో గల ఈ ఆలయంలోని అమ్మవారిని కొలిచేవారని ప్రతీతి. 1948లో భారతదేశంలో హైదరాబాద్ విలీనం అనంతరం ఈ ఆలయం సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుండి గత 68 సంవత్సరాలుగా ఈ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో బోనాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసంలోని ప్రతి శుక్రవారం ముత్తైదువులు సామూహిక కుంకుమార్చన జరుపుకుంటారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి అమ్మవారికి కుంకుమ పూజలు చేసి తన్మయులయ్యారు. జూబ్లీ హిల్స్ లో కొలువైన పెద్దమ్మ తల్లి అమ్మలగన్న అమ్మగా అనుగ్రహిస్తోంది. ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో సప్తశతి పారాయణలు, ప్రత్యేక కుంకుమ పూజలు జరిగాయి. ఈ నెల 11వ తేదీ నుండి శాకంబరి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణమంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. ఇక హైదరాబాద్ లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వివిధ రకాల ద్రవ్యాలతో స్వామికి జరిగిన అభిషేకం భక్తులకు ఆనందాన్ని పంచింది. అనంతరం స్వామికి విశేష అలంకరణ, పుష్పార్చన, మంగళ హారతి సమర్పించారు. ఆపై శ్రీరామనామస్మరణల మధ్య రథోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో స్వామివారి జాతర ఘనంగా జరుగుతోంది. ఉగాది పర్వదినం నాడు ప్రారంభమైన మల్లన్న జాతర ఆషాఢ మాసంలో తొలి ఆదివారం నిర్వహించే పెద్దపట్నం బ్రహ్మోత్సవాలతో వైభవంగా ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. వీరు ఒగ్గు పూజార్లు పట్నాలు, బోనాల సమర్పణ, కోడె మొక్కులు చెల్లించుకుని మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు. సికింద్రాబాద్లోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో శ్రీ లలిత సహస్రనామ పారాయణాన్ని నిర్వహించారు. ముందుగా అమ్మలకన్న అమ్మకు ప్రత్యేక పూజలు చేసి సర్వశోభితంగా అలంకరించి మంగళహారతులిచ్చారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి లలిత సహస్రనామ పారాయణం చేసి శ్రీచక్ర అధిష్టాన దేవత ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని శ్రీ చెంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి నందివాహన సేవ జరిగింది. స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి నందివాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తుల దైవనామస్మరణలతో విద్యుత్ దీపకాంతుల మధ్య సాగిన నందివాహనోత్సవం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది.
కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో ప్రహ్లాద వరదుడికి రథోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. ఆపై ప్రహ్లాద వరద స్వామిని పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి వెండి రథంపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల భజనల మధ్య స్వామివారికి రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. జంటనగర వాసుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న దైవం ముసారాంబాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామివారు. సకల దేవతా నిలయంగా ఉపాలయ సముదాయంతో భాసిల్లుతున్న ఈ ఆలయ విశేషాలు మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సర్వ శుభప్రదం. అందుకే నిత్యం ఆ స్వామి దర్శనం కోసం భక్తులు ఆలయాలకు పోటెత్తుతుంటారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరం ముసారంబాగ్ ఎస్బీఐ కాలనీలో వెలసిన స్వామివారి ఆలయం భక్త శోభితంగా అలరారుతోంది. ఉత్తరాభిముఖంగా నిర్మితమై విశాల ప్రాంగణంలో ప్రశాంత వాతావరణంతో ఆకట్టుకుంటున్న వెంకన్న సన్నిధి నిత్య పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులతో కళకళలాడుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి ఆండాల్ సమేతంగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో శివాలయం కూడా ఉండటంతో శివకేశవుల ధామంగా కూడా ప్రసిద్ధి చెందింది. 1996లో ఈ ఆలయానికి కుర్తాలం పీఠాధిపతి శ్రీ చిత్తానంద భారతీ స్వామి శంకుస్థాపన చేయగా 1998లో విశాఖ శారదాపీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ప్రతిష్ఠ చేశారు. అనతి కాలంలోనే అభివృద్ధి చెందిన ఈ దేవాలయంలో ఎన్నో ఉపాలయాలు నెలవై ఉన్నాయి. పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి, గరుడాల్వార్, ఆంజనేయ స్వామి, వికనస మహర్షి మందిరాలు, మహేశ్వరుడు, పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి, శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరామయ్య కోవెల, రావి వేపవృక్షాల సముదాయం, శ్రీకృష్ణ భగవానుడి దివ్యమూర్తి, నవగ్రహ మండపం, నాగదేవతలు, ఇలా ఎందరో దేవతామూర్తులతో ఆధ్యాత్మిక పుణ్యధామంగా అలరారుతోంది ముసారంబాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం భక్తి సంగీత కార్యక్రమం జరిగింది. వైజాగ్ చెందిన డాక్టర్ ద్వారం త్యాగరాజ్ బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. నెల్లూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం అన్నమయ్య సంకీర్తనలతో మారుమ్రోగింది. ఆలయ ప్రాంగణంలో జిల్లాకు చెందిన 14 భజన మండళ్ల బృందాలు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో ఈ కార్యక్రమంలో పాల్గొని సామూహికంగా భజనలు, భక్తి సంకీర్తనలు ఆలపించి దేవదేవుడికి స్వరార్చన చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 36,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 38 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 133 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.